మెడికల్ కళాశాలల విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర నేత కందుకూరి వెంకట సత్యనారాయణ ఖండించారు. కావలి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మెడికల్ కళాశాలల విషయంలో వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం మంచి సాంప్రదాయం కాదని వివరించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే అది 32 ఏళ్ల వరకు మాత్రమే ఇవి నడుస్తాయని వివరించారు. ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఏది లేదని ఆయన వివరించడం జరిగింది. వైసీపీ పార్టీ విధానాన్ని ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు జనతా వారధి కార్యక్రమాన్ని కూటమిలోని బీజేపీ నాయకులు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను 15 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుందని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ మాలాద్రి, సివిసి సత్యం, కావేరిపట్న బీజేపీ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో సజావుగా జరగాలని, దాంట్లో భాగంగా కూటమిలో భాగస్వామ్యంగా మనము ఈ యొక్క అర్జీదారులకు మరియు అధికారులకు అనుసంధానం చేస్తూ వారికి ఉండే ఇబ్బందులు ఏదైనా ఉంటే దగ్గరుండి పరిష్కరించి దాన్ని సఫలం చేసే విధంగా ఆ అర్జీని అంత త్వరగా పూర్తయ్యే విధంగా ఈరోజు గవర్నమెంట్ కూడా దీని మీద జీవో ఇచ్చింది. 15 రోజుల లోపల అర్జీకి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఈ యొక్క అధికారులకు ఉంది. ఈ విషయాన్ని కూడా అర్జీదారులకు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం నగదత్తి మండలంలో వెళ్ళడం జరిగింది. పిట్టగుంటకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం, అదేవిధంగా ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి వచ్చాము. అయితే తుఫాను కారణంగా ఈ యొక్క గ్రీవెన్స్ డే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఈ యొక్క తుఫాను విషయంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే ఇళ్లలో ఉంచి బయటికి రావాలని ఒక భారతీయ జనతా పార్టీ విన్నపిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా అమ్మేస్తున్నారని ఒక ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో అబద్ధము. కేవలం పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అది కూడా 32 ఇయర్స్ మాత్రమే లీజ్ ఇస్తున్నారు. ఇది ఎక్కడ ప్రైవేటైజేషన్ లేదు. ఈ యొక్క ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఈ యొక్క గతంలో చేసిన విధ్వంసం కాకుండా ఇప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు 11 కాలేజీలు తీసుకొచ్చి వాటికి సీట్ల సంఖ్య పెంచి ప్రజలకు దగ్గర అవ్వాలని, పాడేరు లాంటి యొక్క బ్యాక్వర్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ ఏరియాస్ అక్కడ కూడా ఈ కాలేజీలు నడపడం ప్రభుత్వానికి చాలా కష్టమైన పని అని దీన్ని పీపీపీ పద్ధతుల్లో నడుపుతుంటే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. దాన్ని భారతీయ జనతా పార్టీ గట్టిగా దాన్ని అంగీకరించడం లేదు. అది దుష్ప్రచారం. దానికి ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరితోనైనా సరే మాట్లాడటానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ మెంబర్గా, బోర్డు మెంబర్గా, డీజీఎఫ్టీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ బోర్డ్ ఆఫ్ ట్రేడ్ మెంబర్గా నేను చెప్తున్నాను. మరొకసారి కూడా అది ప్రైవేటైజేషన్ చేయటం లేదు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్, 32 సంవత్సరాలు లీజ్ ఇచ్చే పని. ఇది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు నేషనల్ హైవేలు కానీ ఎక్కడెక్కడ రైల్వే బ్రిడ్జి చాలా వరకు పీపీపీ పద్ధతిలో ఇస్తున్నాం. ఈ విషయాన్ని ప్రజలు గమనించి వారి దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలని కోరుకుంటున్నాం. కావలి పట్టణంలోనే మన ఆర్డీ ఆఫీసులో పార్టీ కార్యక్రమం జనతా సాధన కింద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జనతా వారధి. ఈ గ్రీవెన్స్ డే అనే కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ జనతా వారధి కార్యక్రమం కింద నిర్ణయించడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో పట్టణంలో కానీ మండలాల్లో కానీ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నాము. మా పార్టీ మండల కమిటీ నాయకులైతేనేమి, అలాగే పట్టణ కమిటీ నాయకులైతేమి ప్రజల దగ్గర నుంచి వాళ్ళ సమస్యల
సంబంధించినటువంటి అర్జీలను సేకరించడం జరిగింది. అర్జీలను తీసుకొచ్చి మన ఆర్డీఓ ఆఫీసులో కానీ దానికి సంబంధించినటువంటి అర్జీలు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ పరిష్కారం తీసుకు మేము ప్రయత్నిస్తున్నాం. ఈ ఇచ్చినటువంటి అర్జీలను 15 రోజుల లోపులుగా వీళ్ళు పరిష్కరించాల్సి ఉంటుంది. అలా పరిష్కరించిన సందర్భంలో అది ఎందువల్ల పరిష్కరించలేకపోయామనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు మళ్ళీ మేము కలెక్టర్ దృష్టికి తీసుకొస్తాము. అలాగే అక్కడ కూడా సమస్యలు పరిష్కారం కాని పరిస్థితుల్లో దీన్ని రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్ళడానికి మాకు ఈ జిల్లా స్థాయిలో జిల్లా జనరల్ సెక్రటరీగా నన్ను ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి చేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. కాబట్టి ప్రజల సమస్యల పరిష్కారం దిశగా మేము ముందడుగు వేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మండల కమిటీ అధ్యక్షుడికి